మరొక్కసారి దేవుడి వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుడి నామాన్ని కనపరుస్తున్నాను. అలాగే దేవుని సన్నిధికి కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యేకంగా ఈ మదర్స్ డే రోజున ఈ తల్లుల ఆరాధన సందర్భంగా జరుపుకుంటున్నటువంటి ఈ ఆరాధనలో తల్లులైనటువంటి మీ అందరికీ, అలాగే త్వరలోనే దేవుడు ఇచ్చేటువంటి బహుమానం పొందుకుంటూ తల్లులు కాబోతున్నటువంటి వారందరికీ కూడా మరొకసారి మదర్స్ డే శుభాకాంక్షలు కూడా అందరికీ కూడా తెలియజేస్తున్నాను యేసయ్య నామములో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి సంవత్సరం కూడా మే నెల 2వ ఆదివారం ఏం జరుపుకుంటాం చెప్పండి? అసలు డేట్ చాలా మందికి గుర్తులేదనుకుంటున్నాను నేను. డేట్ ప్రకారంగా జరుపుకోరు. ఇది 2వ ఆదివారం జరుపుకుంటూ ఉంటారు. 2వ ఆదివారం మే నెలలో ఏ డేట్ వచ్చినా కూడా అది మదర్స్ డేగా జరుపుకుంటారు. అసలు ఈ మదర్స్ డే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది? దీనికి కారణం ఏంటి? ఈ మదర్స్ డే జరుపుకోవడానికి కారణం ఏంటి? ఈ మదర్స్ డే ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది అని కనుక మనం ఆలోచన చేసుకుంటే, ఆండ్రీవ్ జాడ్విస్ అనేటువంటి ఒక ఆమె అమెరికా దేశంలో ఉండేది. ఆమె ఏం చేసేది అనేసి అంటే, అమెరికాలో యుద్ధాలు జరుగుతూ ఉండేవి. యుద్ధం జరిగినప్పుడల్లా చాలా మందికి ప్రాణాలు కోల్పోయేవారు. తరువాత కొంతమందికి ఏమయ్యేదంటే, కొంతమందికి కాళ్ళు విరిగిపోవడం, కొంతమందికి చేతులు విరిగిపోవడం, ఇలా గాయాలు తగులుతూ ఉంటాయి కదా చాలా మందికి యుద్ధంలో. అలా యుద్ధంలో గాయాలు అయినటువంటి కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి వారికి ఆమె ఏం చేసేది అంటే సేవ చేసేది. ఏం చేసేది చెప్పండి? సేవ చేస్తా వచ్చేది కాళ్ళు చేతులు విరిగిపోయినటువంటి వారికి. అలా యుద్ధం జరగకుండా, అనేక మంది ప్రాణాలు కోల్పోకుండా ఉండాలని, అనేక మంది గాయపరచబడకుండా ఉండాలి అని, అనేక మంది వారి అవయవాలు కోల్పోకుండా ఉండాలని ఆమె నిరంతరం కూడా దేవుని సన్నిధిలో ఏం చేస్తా ఉండేది అంటే ప్రార్థన చేస్తా ఉండేది. దేవునికి స్తోత్రం. ఏం చేస్తా ఉండేది చెప్పండి? ప్రార్థన చేస్తా ఉండేది. ఆ ఆండ్రీవ్ జాడ్విస్ అనేటువంటి ఆమె 1905వ సంవత్సరంలో మరణించింది. ఈ యుద్ధంలో తమ శరీర అవయవాలు కోల్పోయినటువంటి వారికి సేవ చేస్తూ, ఇలాంటి యుద్ధాలు జరగకూడదు, ప్రజలకి ఎటువంటి నష్టం జరగకూడదని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే ఆమె 1905వ సంవత్సరంలో చనిపోయింది. చనిపోయిన తర్వాత తన కుమార్తె అయినటువంటి హన్నా జాడ్విస్ అనేటువంటి ఆమె ఏం చేసింది అంటే, నా తల్లి యుద్ధంలో ప్రమాదంలో గురైనటువంటి వారికి ఎంతో సేవ చేసింది, యుద్ధాలు జరగకూడదని దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థన చేసింది. కాబట్టి నా తల్లిని జ్ఞాపకం చేసుకుంటూ మదర్స్ డేని ఎలాగైనా సరే జరిగించాలి అని తన తల్లి చేసినటువంటి ఆ సేవను గుర్తించినటువంటి తన కుమార్తె మదర్స్ డే జరపాలి అని 4 సంవత్సరాలు ఏం చేసింది చెప్పండి? పోరాటం చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తన తల్లి చేసినటువంటి ఆ త్యాగం, తన తల్లి చేసినటువంటి ప్రార్థనా జీవితం, తన తల్లి చేసినటువంటి ఆ సేవను గుర్తించినటువంటి కూతురు 4 సంవత్సరాలు పోరాటం చేసి మొట్టమొదటిగా 1908వ సంవత్సరంలో మెథడిస్ట్ చర్చిలో మొదటి మదర్స్ డే జరిపించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి మదర్స్ డే ఎప్పుడు జరిగింది చెప్పండి? 1908వ సంవత్సరంలో మెథడిస్ట్ చర్చిలో మొదటి మదర్స్ డే జరిగింది. తరువాత ఇక ప్రభుత్వం కూడా ఆమె యొక్క సేవని గుర్తించి 1914వ సంవత్సరం నుంచి ప్రభుత్వం కూడా ఈ మదర్స్ డేని అంగీకరించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తన తల్లి చేసినటువంటి ఆ సేవ, తన తల్లి యొక్క త్యాగం, తన తల్లి యొక్క ప్రార్థనా జీవితం గుర్తించినటువంటి కూతురు తన తల్లి చనిపోయినటువంటి ఆ రోజును గుర్తించి ప్రతి సంవత్సరం కూడా ఇలాగ నా తల్లులు చేసేటువంటి త్యాగం చాలా గొప్పది అని మదర్స్ డే జరపాలని పోరాటం చేసి ఆ మదర్స్ డేని ప్రవేశపెట్టింది. ఎవరు అంటే హన్నా జాడ్విస్ అనేటువంటి ఆండ్రీవ్ జాడ్విస్ యొక్క కుమార్తె దీన్ని ప్రవేశపెట్టింది అనమాట అండి. ఈ మదర్స్ డే ఈ కార్యక్రమంలో మనం గడిచినటువంటి సంవత్సరం చేసాం. ఒకటి ఏంటి అనేసి అంటే, తల్లులందరూ ఒక వైపు నిలబడి, పిల్లలందరూ ఒక వైపు నిలబడి, తల్లుల విషయంలో ఎలా కఠినంగా ఎన్నిసార్లు మనం పొరపాట్లు చేసామో ఏం చేస్తా వచ్చాం? ఒప్పుకుంటా వచ్చాం. ఇది చాలా వాక్య పద్ధతి. ఒక విషయం కనుక మనం ఆలోచన చేస్తే, విదేశాల్లో అదర్ కంట్రీస్ లో కనుక మనం చూస్తే, అక్కడ 14 సంవత్సరాలు
వచ్చేసరికి పిల్లలు ఏమవుతారో తెలుసా? బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోవడం అంటే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. వాళ్ళ చదువు విషయంలో కానివ్వండి, వాళ్ళ పోషణ విషయంలో కానివ్వండి, వాళ్ళే సంపాదించుకుంటూ బ్రతకడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మన ఇండియాలో చూస్తే పిల్లల సంగతి ఎలా ఉంటుందో తెలుసా? కనీసం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు వచ్చినా కూడా పిల్ల ఎవరి మీద ఆధారపడతా ఉంటారు? తల్లిదండ్రుల మీద ఆధారపడతా ఉంటారు. వాళ్ళకి ఫుడ్ కూడా మనమే పెట్టాలి, వాళ్ళు కట్టుకునే బట్టలు కూడా మనమే తీయించాలి అనే పరిస్థితి కనిపిస్తుంది ఇండియాలో. కానీ విదేశాల్లో అలా కాదు. 14 సంవత్సరాలు వస్తే చాలు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం చూసుకుంటారు. వాళ్ళు సంపాదన కోసం, జాబ్స్ కోసం, చదువుల కోసం ప్రయత్నాలు చేస్తూ వాళ్ళు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా బయటికి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు కూడా తిరిగి ఈ మదర్స్ డే రోజు నాడు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను కలుసుకోవాలని, ఈ బంధానికి దూరంగా ఉండకూడదని కొంత ఈ మదర్స్ డేని ఏం చేశారో తెలుసా? ప్రవేశపెట్టడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మదర్స్ డే అనేసానంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి ఎంతో గొప్ప ఆధిక్యత అని చెప్పాలి ఖచ్చితంగా. కానీ చాలా మంది 2 విషయాలను బట్టి బాధపడతారు. ఏంటి అంటే, నేను ఇంకా తల్లిని కాలేకపోయానే అని కొంతమంది ఏమవుతూ ఉంటారు? బాధపడతా ఉంటారు. కానీ అలాంటి వారి విషయంలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను దేవుని వాక్యాన్ని బట్టి. ఏంటో తెలుసా? మనకి బాగా పరిచయం అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆమె పేరు మదర్ తెరీసా. ఆమెకి ఎంతమంది పిల్లలు చెప్పండి? మదర్ తెరీసాకి ఎంతమంది పిల్లలు? అసలు పెళ్ళే కాలేని వాళ్ళకి పిల్లలు ఎలా పుడతారు? కానీ ఆమెకి ప్రభుత్వం ఇచ్చినటువంటి టైటిల్ ఏంటి? మదర్ తెరీసా. ఏమిచ్చింది చెప్పండి? ఆమెకి ఇచ్చిన టైటిల్ మదర్ తెరీసా. ఆమె అసలు పేరు వేరే, కానీ ఆమెకి ఇచ్చినటువంటి బిరుదు ఏంటి అంటే మదర్ తెరీసా. కానీ ఆమె పిల్లల్ని కనలేదు. కానీ ఆమె తల్లి అని ప్రభుత్వం ఎందుకన్నది, మదర్ అని ఎందుకంది అంటే ఆమె ఆధ్యాత్మికంగా చేసినటువంటి సేవ, ఆమె కన్న ఆత్మలను బట్టి, దేవుని సన్నిధికి నడిపించినటువంటి ఆత్మలను బట్టి, ఆమె చేసిన సేవను బట్టి ఆమె ఏమైంది? ఒక తల్లి అయింది అందరికీ కూడా. అలాగే ఈరోజు భౌతికంగా మనకి పిల్లలు లేకపోయినా కూడా మనం ఒక ఆత్మ గురించి కనుక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉంటే, ఒక ఆత్మను కనుక ప్రార్థన చేస్తూ ప్రయాసతో, ప్రసవ వేదనతో కనుక ఆత్మను కంటే మనం ఎవరితో సమానం? తల్లులతోనే సమానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఆధ్యాత్మికంగా ఆత్మలను కన్న వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? తల్లులే. పాస్టర్ గారు ఆల్రెడీ ఇందాక గుర్తు చేశారు ఆత్మీయ తల్లి అని. మీ అందరినీ కన్నానని తల్లి అయ్యానా నేను? చెప్పండి. ఆత్మలకు తల్లిని కదా. అంటే మనం ఒక ఆత్మను కనుక రక్షించగలిగితే ఆత్మీయంగా మనం ఏమవుతాం చెప్పండి? తల్లులమే అవుతాం. ఆ విషయాన్ని బట్టి తల్లులు కాలేని వాళ్ళు ఎవరు కూడా బాధపడిన అవసరం లేదని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మరొక విషయం గుర్తు చేస్తున్నాను. ఏంటో తెలుసా? చాలా మంది ఇప్పుడు దైవ సేవకులు కూడా బాధపడ్డారు కదా, అయ్యో నాకు తల్లి లేదే, లేకపోతే తండ్రి లేడే అని చాలా మంది బాధపడతా ఉంటారు. కానీ ఒక్క విషయం ఆలోచన చేయండి. మన తల్లి మనల్ని కన్నా తల్లి ప్రేమ గొప్పది, నేను కాదనేసని అనను. కానీ మన తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించేటువంటి మన దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ మన తల్లి ఉన్నా అంత గొప్పగా మనల్ని పట్టించుకోకపోవచ్చు. అందుకని ఆయన అంటున్నాడు కదా, మీ తల వెంట్రుకలన్నీ కూడా నేను ఏం చేశాను? లెక్కించాను అంటున్నాడు. అంటే మన తల వెంట్రుకలు మన తల్లి ఎప్పుడైనా లెక్కించిందా? తల దువ్వేటప్పుడు ఎప్పుడైనా లెక్కించిందా మన తల్లి? లెక్కించలేదు కదా, ఎప్పుడు లెక్క పెట్టలేదు. కానీ మన తల్లి కన్నా, తండ్రి కన్నా ఎక్కువగా మనల్ని పట్టించుకునేటువంటి దేవుడు, ఎక్కువగా మన మీద శ్రద్ధ తీసుకునేటువంటి దేవుడు, ఎక్కువగా మనల్ని ప్రేమించే దేవుడు మనకున్నాడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? మరచిపోకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన తల్లి కన్నా ఎక్కువగా ప్రేమను మనకు అందించేవాడు. తల్లిగా సరిపోయినవాడు, తండ్రిగా సరిపోయినవాడు, అన్నగా సరిపోయినవాడు, స్నేహితుడిగా సరిపోయినవాడు, అన్ని రీతులుగా చాలిన దేవుడు, సరిపోయిన దేవుడు మనకున్నాడు. ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ మదర్స్ డే సందర్భంగా తల్లిని గురించినటువంటి కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దాం. ఆల్రెడీ సేవకులు గుర్తు చేసినట్లుగా దేవుడు కూడా తన ప్రేమని ఏ ప్రేమతో పోల్చుకున్నాడు? తల్లి ప్రేమతోటే పోల్చుకున్నాడు. ఎందుకంటే చాలా మంది పిల్లలు ఆలకించాలి.
పిల్లలు చాలా మంది గ్రహించాలి ఈ మాటలు. ఎలా అనేసారంటే చాలా మంది యవనస్తులు ఏమనుకుంటారంటే ఆ అబ్బాయి నన్ను చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని అమ్మాయిలు ఏం చేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు అబ్బాయిలు మోసపోతూ ఉంటారు, అమ్మాయి నన్ను ప్రేమించినంతకన్నా ఎక్కువగా ఎవరు నన్ను ప్రేమించరు అని వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సమయంలో వారికి ప్రియుడు ప్రియురాలి ప్రేమ గుర్తొస్తుంది, కానీ వాళ్ళని కని పెంచినటువంటి తల్లిదండ్రుల ప్రేమ వారికి గుర్తురాదు. అలాగనే కనుక గుర్తొస్తే వారు ఆత్మహత్యలు చేసుకుంటారా చెప్పండి? వారి జీవితాలను పాడు చేసుకుంటారా? చేసుకోరు. కానీ ఒక విషయం నేను గుర్తు చేస్తున్నాను, ప్రపంచంలో మొదట మనల్ని ఎక్కువగా ప్రేమించింది దేవుడు. దేవుని తర్వాత మనల్ని ప్రేమించేవారు, మన బాగు కోరుకునేవారు, మనల్ని పట్టించుకునేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క తల్లి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే తల్లి ప్రేమ అంత గొప్పది కనుకనే దేవుడు కూడా తన ప్రేమని ఎవరితో పోల్చాడు అంటే మనకు అర్థం అవ్వాలని. తల్లి ప్రేమ కన్నా ఎక్కువ ప్రేమే దేవునిది, కానీ మనం తల్లి ప్రేమను అనుభవిస్తున్నాం కనుక అర్థం అవ్వాలని, మనం గ్రహించాలని తల్లితో పోల్చుకుని ఆయన తన ప్రేమను వివరించడం జరిగింది. ఈరోజు చాలాసార్లు పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే తల్లుల మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. చాలా మంది పిల్లలు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి? తల్లుల మీద తిరుగుబాట్లు చేస్తూ ఉంటారు. నన్ను ఎందుకు కన్నావు అలాంటప్పుడు అనేసి అంటారు. ఏదైనా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు అడిగింది మనం చేయలేదనుకోండి, ఏమంటా ఉంటారు? కొన్ని డైలాగ్స్ వచ్చేసి ఈ మధ్య ఏమంటా ఉంటారు, అలాంటప్పుడు ఎందుకు కన్నావు, నన్ను కనకుండా ఉండాల్సింది కదా అనేసి అని అంటారు. కానీ కనడానికి తల్లి పడేటువంటి ప్రయాస మాత్రం ఎవరికి ఏమవ్వదు చెప్పండి? అర్థమవ్వదు. తల్లి ఎంత ప్రయాస పడుతుంది అంటే ఒక బిడ్డని కనడానికి, కడుపులో బిడ్డ పిండంగా పడినది మొదలుకొని చాలా మందికి ఏం మొదలవుతాయి అంటే వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఏమవుతాయి చెప్పండి? వామిటింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇక సరైనటువంటి ఆహారం తినలేనటువంటి పరిస్థితి. కొంతమందికి అయితే ఆ వామిటింగ్స్ 3 నెలలు ఉంటాయి, కొంతమందికి 5 నెలలు ఉంటాయి, కొంతమందికి అయితే 9 నెలలు ఉంటాయి కదండి. కన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, అందరికీ తెలిసిన విషయాలే. అంటే ఈ 9 నెలలు కూడా వామిటింగ్స్ ని బట్టి, వికారాన్ని బట్టి అసలు సరైనటువంటి ఆహారం ఏమీ తీసుకోకపోయినా కూడా పుట్టినటువంటి బిడ్డ మాత్రం 3 కేజీలు ఉంటుంది. ఒక్కొక్క బిడ్డ 3 కేజీలు ఉంటుంది. ఎందుకంత అంటే తల్లి ఏమి ఆహారం తీసుకోకపోయినా బిడ్డ అంత ఆరోగ్యంగా ఎందుకు పుట్టింది అని కనుక మనం ఆలోచన చేస్తే, తల్లి ఆహారం తీసుకోకపోయినా తల్లిలో ఉన్నటువంటి శక్తి ఎవరు తీసేసుకుంది? బిడ్డ తీసేసుకుంది. కాబట్టి అంత ఆరోగ్యంగా పుట్టింది. అంటే తల్లి తన శక్తిని అంతా కూడా బిడ్డకి ఏం చేస్తుంది? దారపోస్తూ ఉంటుంది, తన రక్తాన్ని దారపోస్తూ ఉంటుంది. ఇక్కడ డెలివరీ సమయంలో అంటే తల్లుల కష్టాలు వేరే చెప్పనక్కర్లేదు. మరొక జన్మ ఎత్తడమే డెలివరీ అంటే ఏంటి చెప్పండి? ప్రాణాపాయ స్థితి. ఇక మరొక జన్మే ఆడవాళ్ళకి. అలాంటి డెలివరీ సమయంలో ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి ఇష్టపడి ఒక బిడ్డకి ఏమిస్తుంది అంటే తల్లి జన్మనిస్తుంది. అందుకనే బిడ్డల్ని కన్నటువంటి తల్లులు చాలా మంది ఏమైపోతారంటే బలహీనులు అయిపోతారు. వారి శరీరంలో ఉన్నటువంటి శక్తి పోతుంది కనుక చాలా మందికి చాలా బలహీనతలు వచ్చేటువంటి, అనారోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. డెలివరీతో అయిపోతుందా తల్లి బాధ్యత అంటే తన రక్తం, తను తీసుకునే ఆహారం రక్తంగా మారుతుంది. ఆ రక్తం అంతా ఎలా మారిపోద్ది? పిల్లలకి పాలుగా మారిపోద్ది. అంటే తన శరీరంలో ఏమీ కూడా శక్తి ఉండే పరిస్థితి కాదు, తన రక్తాన్ని పాలగా మార్చి బిడ్డలకు అందిస్తుంది పోషణగా. అంత గొప్ప త్యాగం చేసేది ప్రపంచంలో ఎవరు అంటే తల్లి మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే ఆడవాళ్ళకి ఓర్పు, సహనం ఇవన్నీ దేవుడు ఎక్కువ పెట్టాడు కనుక ఎంత త్యాగం చేయగలుగుతున్నారు. ఇదంతా కూడా దేవుడు ఇచ్చినటువంటి కృపావరమే. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అందుని బట్టి మనం ఏదో గొప్పవరం అని కాదు, కానీ మనము ఏం భరించినా, ఏం సహించగలిగినా కూడా అది దేన్ని బట్టి సహించగలుగుతున్నాం, దేన్ని బట్టి భరించగలుగుతున్నాం అంటే దేవుని కృపను బట్టే కేవలం. లేకపోతే మనము కూడా ఏమి సహించలేం, భరించలేం అనే విషయాన్ని మనం ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. తల్లి ఏ విషయంలో అయినా సరే బిడ్డల విషయంలో చాలా బాధ్యత వహిస్తూ ఉంటుంది, చాలా పోరాడుతూ ఉంటుంది. బైబిల్లో ఒక స్త్రీ మనకి కనిపిస్తుంది. ఆ స్త్రీ ఎవరు అనేసారంటే రిస్పా. ఈ మాట ఇప్పటి వరకు చాలా మంది చదవలేదు అనుకుంటున్నాను నేను.
రిస్పా అనే మాట చదవలేదు, వినలేదు. కానీ కొంతమందికి పరిచయం ఉందో లేదో నాకు తెలియదు. కొన్ని విషయాలు ఆమె గురించి నేను గుర్తు చేస్తాను. అంటే ఆ తల్లి యొక్క ఆరాటం, బిడ్డల విషయంలో ఆ తల్లి యొక్క బాధ్యత ఎలా ఉందో చిన్న విషయాన్ని నేను గుర్తు చేస్తాను. రిస్పా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరు అంటే సౌలు యొక్క ఉపపత్ని. మొదటి రాజు ఇశ్రాయేలుకి ఎవరు చెప్పండి? సౌలు. ఆ సౌలు యొక్క ఉపపత్ని, భార్య కాదు, ఉపపత్ని. ఆమెకి ఎంతమంది కొడుకులు అనేసారంటే 6 కొడుకులు. ఈ రిస్పాకి ఎంతమంది కొడుకులు చెప్పండి? 6 కొడుకులు. ఈ 6 కొడుకులు కూడా చేసినటువంటి తప్పిదాన్ని బట్టి ఉరి తీయబడతారు. 6 కూడా ఏం చేయబడతారు చెప్పండి? ఉరి తీయబడతారు. ఒకే రోజు ఉరి తీయబడితే అప్పుడు ఆ 6 దగ్గర ఉరి తీయబడినటువంటి చోట ఏం చేసిందో తెలుసా? ఈ రిస్పా 6 నెలలు దీక్ష చేసింది. 6 నెలలు ఏం చేసింది చెప్పండి? ఇక్కడే ఉన్నారు అందరూ, ఉన్నవారందరూ దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. 6 నెలలు ఏం చేసిందంటే దీక్ష చేసింది. దీక్ష అంటే ఏంటి? మనం సోషల్ గా చూస్తాం కదా సమాజంలో, ఆమరణ నిరాహార దీక్ష అంటారంటే కనీసం ఆహారం కానీ ఏమి ముట్టుకోకుండా దీక్ష చేస్తారు. కొన్ని వారి పనులు అవ్వాలనేసరి, ప్రభుత్వం దిగి రావాలి, వారి పనులు చేయాలనేసరి. అలా ఈ తల్లి ఏం చేసిందంటే 6 నెలల పాటు వారి శవాల దగ్గర, తన కుమారుడు శవాల దగ్గర దీక్ష చేసింది. ఎందుకో తెలుసా? పాత నిబంధనలో ద్వితీయోపదేశ కాండ గ్రంథంలో కానీ, కొత్త నిబంధనలో గలతీ పత్రికలో కానీ ఒక మాట ఉంటది. ఏంటి అంటే, మ్రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అనే మాట రాయబడింది. అంటే వాళ్ళని సిలువ వేసి చంపారు. మ్రాను మీద వేలాడినటువంటి ఊరి తీసి చంపారు పొయ్యి మీద. కాబట్టి వాళ్ళు శాపగ్రస్తులు అవ్వకూడదు. వాళ్ళు ఏం చేయబడాలి అంటే సమాధి చేయబడాలి. అందుకని ఈ రిస్పా ఏం చేసిందో తెలుసా? పోనీలే, నా బిడ్డలు ఎలాగైనా చనిపోయారు, చనిపోయినటువంటి నా బిడ్డలైనా ఇప్పటికైనా వారు శాపగ్రస్తులుగా ఉండకూడదు, వారు సమాధి చేయబడాలి, వారి దేహాలు సమాధిలోనికి వెళ్ళాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి అని 6 నెలలు దీక్ష పట్టింది. ఆ విషయం దావీదుకి తెలియాలని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తన బిడ్డల కోసం ఎంత పోరాటం చేసిందో ఆ రిస్పా అనేటువంటి స్త్రీ. ఈరోజు మరి మన బిడ్డల కొరకు మనము ఏం చేయగలుగుతున్నాం? మన బిడ్డల కొరకు దేవుని సందు ఎంతగా పోరాడగలుగుతున్నాం? పోరాటం అంటే పాస్టర్ గారితో, మన ఇరుగు పొరుగు వారితో కాదు. మన బిడ్డల నిమిత్తం ఎక్కడ పోరాటం చేయాలో తెలుసా? ప్రార్థనలో పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ చెప్పండి? ప్రార్థనలో పోరాటం చేయాలి. మనకి బాగా తెలుసు ఆ బల్బును కనిపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్. అతని యొక్క తల్లి చిన్నప్పుడు ఆయన థామస్ ఆల్వా ఎడిసన్ చాలా మతిమరుపుగా ఉండేవాడు, అమాయకుడిగా ఉండేవాడు. ఒకరోజు తన స్కూల్ యొక్క ప్రిన్సిపల్ వచ్చి ఒక చీటీ రాసి ఇచ్చాడు తన తల్లికి. ఏమన్నా తెలుసా? నీ కొడుకు చాలా మానసిక రోగి, అతనికి మేము విద్య అనేది మేము నేర్పించలేం, ఇక అతన్ని స్కూల్కి పంపించొద్దు అని ఒక చీటీ రాసి ఇచ్చాడు. చీటీ రాసి వెళ్ళిపోతున్నటువంటి ఆ ప్రిన్సిపల్ ఎవరికి ఎదురయ్యాడు? థామస్కి ఎదురయ్యాడు. ఎదురైతే అప్పుడు థామస్ పరిగెట్టుకుని వచ్చి తన తల్లిని అడిగాడు. ఏమన్నా తెలుసా? అమ్మ, మా సార్ వచ్చారు కదా, మా ప్రిన్సిపల్ వచ్చారు కదా, ఏమని చెప్తున్నారమ్మా అనేసరి థామస్ వచ్చి తన తల్లిని అడిగితే తన తల్లి ఏం చెప్పిందో తెలుసా? అమ్మా, నువ్వు చాలా జ్ఞానవంతుడు అంట, నీకు విద్య నేర్పించడానికి వాళ్ళ జ్ఞానం సరిపోవట్లేదంట బాబు అని చెప్పింది. ఏమని చెప్పింది చెప్పండి తన తల్లి? అక్కడ ప్రిన్సిపల్ చెప్పిన మాటేమో వేరు. మీ అబ్బాయి చాలా మానసిక రోగి, అతనికి విద్య నేర్పించడం మా వల్ల కాదు, ఇలాంటి వాడికి ఏమీ చెప్పలేం అని చెప్పి వెళ్ళిపోతే తల్లి ఏమని చెప్పిందో తెలుసా? నువ్వు చాలా జ్ఞానవంతుడు అంట, నీకు విద్య నేర్పించడం వారికి చేత కావట్లేదంట బాబు అనేసి అని చెప్పింది. అంటే ఏదో తన బిడ్డని మభ్య పెట్టాలని కాదు, ఆమె దేవుని యందు ఉంచినటువంటి విశ్వాసం. నా కొడుకుని ఎందుకు పనికిరానిలాగా దేవుడు ఏమాత్రం చెయ్యడు. ఎందుకంటే ప్రతి ఒక్కరిని కూడా పనికొచ్చే పాత్రగానే ఆయన వాడుకుంటాడు. ఎవరిని పనికి రాకుండా ఆయన భూమి మీద పుట్టించలేదు. కాబట్టి నా బిడ్డని కూడా అనేకులకు ఆశీర్వాదకరంగానే దేవుడు నిలబెట్టడానికి ఇచ్చాడు, కానీ పనికిరాని వాడిగా ఉండడానికి ఇవ్వలేదు అని దేవుని యందు తన తల్లి ఉంచినటువంటి విశ్వాసం థామస్ ఆల్వా ఎడిసన్ ఎలా చేసింది చెప్పండి? ప్రపంచాన్ని వెలిగించేలా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేకులకు వెలుగునిచ్చేవాడిగా చేసింది. తన తల్లి చనిపోయిన తర్వాత ఆ పాత గది
గదిలోనికి స్టోర్ రూమ్లోనికి వెళ్ళి ఆ తల్లి యొక్క వస్తువులన్నీ చూసి గుర్తు తెచ్చుకుంటున్నాడు తన తల్లిని. అప్పుడు ఆ మూలన ఆ కబోర్డ్లో ఉన్నటువంటి ఒక లెటర్ దొరికింది. ఆ లెటర్ విప్పి చూశాడు థామస్ ఆల్వా ఎడిసన్. అందులో ఏముందో తెలుసా? అప్పుడు ప్రిన్సిపల్ అంటే థామస్ ఆల్వా చిన్నప్పుడు తన స్కూల్ యొక్క ప్రిన్సిపల్ తెచ్చి ఇచ్చిన లెటర్ కనిపించింది. ఆ లెటర్ విప్పి చూస్తే అందులో ఏముందో తెలుసా? నీ కొడుకు ఒక మానసిక రోగి, తనకి విద్యను మేము నేర్పించలేం అని రాసిచ్చినటువంటి లెటర్ కనిపించింది. ఎప్పుడు కనిపించింది ఆ లెటరు? తన తల్లి చనిపోయిన తర్వాత, ప్రపంచాన్ని థామస్ ఆల్వా ఎడిసన్ వెలిగించిన తర్వాత. అంటే దేవుని వాక్యం చేత తాను వెలిగించబడ్డాడు. తనే అనేకులకు వెలుగునిచ్చేవాడిగా దేవుడు మార్చేశాడు. ఈరోజు మన బిడ్డల విషయంలో కూడా ఈరోజు ఒకవేళ అల్లరిచిల్లరగా ఉండొచ్చు మన బిడ్డలు. వాళ్ళని ఎందుకు పనికిరాడు, ఎందుకు ఏమీ చేయలేడు అని మన బిడ్డల విషయంలో మనం నిరుత్సాహపడక్కర్లేదు, ఏ మాత్రం కూడా అధైర్యపడక్కర్లేదు. అలాగని వాళ్ళని విడిచిపెట్టేయకూడదు. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. సర్లే దేవుడు చూసుకుంటాడులే, గొప్పని చేసేస్తాడులే అని వాళ్ళని అల్లరిచిల్లరగా మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టేయకూడదు అస్సలు. ఒక వ్యక్తిని కూడా నేను గుర్తు చేస్తాను ఈ సందర్భంలో. సూసన్ వెస్లీ అనే ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీకి ఎంతమంది పిల్లలు అనేసారంటే ఎంతమంది? 19 మంది పిల్లలు. ఎంతమంది చెప్పండి? 19 మంది పిల్లలు. ఆమె 1969లో జనవరి 20వ తారీఖుని జన్మించింది సూసన్ వెస్లీ. ఆమె ఎన్నో కుమార్తె అంటే తన తల్లిదండ్రులకి 25వ సంతానం. ఎన్నో సంతానం చెప్పండి? సూసన్ వెస్లీ 25వ సంతానం. అంటే పూర్వం రోజుల్లో ఏముండేవి కాదు, ఆపరేషన్స్ ఉండేవి కాదు కాబట్టి ఇక జీవితకాలం ఏం చేస్తూ ఉండేవారు, కంటూనే ఉండేవారు. సూసన్ వెస్లీ 25వ సంతానం. ఈమెకి పెళ్ళైన తర్వాత ఎంతమంది పుట్టారు? 19 మంది పిల్లలు పుట్టారు. 19 మందిలో 10 మంది చనిపోయారు. 9 మంది చనిపోయారు, 10 మంది పిల్లలు మిగిలారు. ఎంతమంది చనిపోయారు చెప్పండి? 9 మంది పిల్లలు చనిపోయారు, 10 మంది పిల్లలు మిగిలారు. మిగిలిన తర్వాత 2 సార్లు తన ఇల్లు అడ్డుకుపోయింది. 2 సార్లు తన ఇల్లు ఏమైపోయింది చెప్పండి? అడ్డుకుపోయింది. తర్వాత తన భర్తను 2 సార్లు జైల్లో పెట్టడం జరిగింది. తన భర్త జైల్లో పెట్టబడిన తర్వాత, తన ఇల్లు అడ్డుకుపోయిన తర్వాత తన భర్త ఈ లోకాన్ని విడిచాడు, మరణించాడు. మరణించిన తరువాత కూడా 10 మంది పిల్లల్ని వేసుకుని ఆమె దేవుని ఎడల విశ్వాసంతో ఎంతో ఆదర్శవంతమైన తల్లిగా నిలబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 10 మంది పిల్లల్ని కూడా ఎలా పెంచిందో తెలుసా? 16 రూల్స్ పెట్టింది పిల్లలకి. ఎన్ని రూల్స్ చెప్పండి? 16 రూల్స్. ఇప్పుడు నేను చెప్పిన సమయాన్ని బట్టి మళ్ళా మీరు ఇక సమయం పాస్టర్ గారికి ఇస్తే విడిచిపెట్టరంటారు. ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు ఆమె పెట్టిన 16 రూల్స్ చెప్తాను నేను. అంటే సమయానికి లేవాలి, సమయానికే పడుకోవాలి, సమయానికి వారు ఏదైనా తప్పు చేస్తే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి అని ఇలా 16 రూల్స్ పెట్టింది. 16 రూల్స్ పెట్టి ఆ రూల్స్ ప్రకారంగా పిల్లల్ని పెంచింది. ఆమె పెంచిన వారిలో 2 మగ పిల్లలు, జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ. ఈ 2 కూడా ఏం చేశారు అంటే ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభువు కొరకు సంపాదించేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సూసన్ వెస్లీ యొక్క 2 కుమారులు జాన్ వెస్లీ, చార్లెస్ వెస్లీ, వీళ్ళిద్దరూ కూడా ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభు కొరకు సంపాదించేశారు. ఇంగ్లాండ్ దేశాన్ని ప్రభు కొరకు వాళ్ళు రక్షించగలిగారు. అట్టి రీతిలో తన పిల్లల్ని పెంచింది అంటే ఒక ఆదర్శవంతమైన తల్లిగానే సూసన్ వెస్లీ కనిపిస్తుంది. అంటే ఏదో మన పిల్లల్ని అల్లచిల్లరగా విడిచిపెట్టేయాలని సరి కాదు, కానీ అలాగని వాళ్ళని మనం శపించకూడదు, లేకపోతే వాళ్ళ మీద అపనమ్మకం ఉంచకూడదు. ఇవి 2 విషయాలు మనం గమనించాలి. వాళ్ళని క్రమశిక్షణతో పెంచాలి, అలాగే వాళ్ళ మీద దేవుని ప్రణాళిక కలిగి ఉన్నటువంటి ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలని, వాళ్ళని దేవుడు ఎప్పటికైనా గొప్పగా వాడుకుంటాడని, ఒక గొప్ప స్థితిలో వాళ్ళని ఉంచుతాడని మనం ఎప్పటికప్పుడు ఏం కలిగి ఉండాలి చెప్పండి? విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నాం తల్లి యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైనది. ఒక సాధారణమైన కుటుంబంలోనే, మన జీవితంలోనే, సమాజంలోనే కనుక చూస్తే తల్లి చనిపోయింది అనుకోండి, ఆ బిడ్డల్ని పెంచడం తండ్రికి చాలా కష్టం. వెంటనే మరొక పెళ్లి చేసుకుంటాడు పురుషుడైతే. కానీ తండ్రి చనిపోయాడు అనుకోండి, ఆ బిడ్డల విషయంలో తల్లి మరొక పెళ్లి చేసుకోవాలి అని తన సుఖం చూసుకోదు, తన సంతోషం చూసుకోదు.
చూసుకోదు. ఏం చేస్తుందంటే తన బిడ్డలే లోకంగా బ్రతుకుతూ ఆ బిడ్డల్ని పోషించడం కోసం ఎంతో కష్టంతో తన జీవితాన్ని వెళ్ళబుచ్చుతుంది. అందుకని ఈరోజు ప్రపంచంలోనే తల్లి పాత్ర చాలా ప్రాముఖ్యమైనది, ముఖ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో కూడా మనకి చాలా మంది తల్లులు కనిపిస్తూ ఉంటారు. ఎవరు కనిపిస్తారు చెప్పండి? చాలా మంది తల్లులు కనిపిస్తూ ఉంటారు. చాలా మంది పేర్లు రాయబడ్డాయి బైబిల్లో, కానీ కొంతమంది పేర్లు కూడా రాయబడలేదు. ఈరోజు ఒక తల్లి గురించి మనం రెండు విషయాలు జ్ఞాపకం చేస్తాను. నేను సమయాన్ని బట్టి ఒక తల్లిని గురించి 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. ఆమె ఎవరు అని మీరు అనొచ్చు, కానీ ఆమె పేరు రాయబడలేదు బైబిల్లో. ఏం రాయబడలేదు చెప్పండి? బైబిల్లో రాయబడలేదు. చాలా మంది ఏమనుకుంటా ఉంటారు తెలుసా? కొంతమందికి ఆశ ఎలా ఉంటుందంటే మా పేర్లు ప్రకటించబడాలి, మేము కనిపించబడాలి అనేసి అని అనుకుంటా ఉంటారు. కానీ మన పేరు బైబిల్లో రాయబడకపోయినా, లేకపోతే మన పుస్తకాల్లో రాయబడకపోయినా ఎక్కడ రాయబడాలి? జీవ గ్రంథంలో రాయబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చేసే పని గొప్పదై ఉండొచ్చు, పరిచర్య చేస్తున్నాం, లేకపోతే దేవుని సన్నిధానాన్ని చక్కగా వస్తున్నాం, ఎన్నెన్నో కార్యక్రమాలు ప్రభు కొరకు చేస్తున్నాం, మంచిదే. అలాగని ఒక్కొక్కసారి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, అందరికీ కనపరుస్తాడు. ఎందుకో తెలుసా? అనేకులకు ప్రోత్సాహంగా ఉండాలని కనపరుస్తాడు. కొన్నిసార్లు మనల్ని ఎక్కడ ఉంచుతాడు? మరుగుగానే ఉంచుతాడు. ఆయన గుప్పిల్లో మూసి మనల్ని మరుగుగా ఉంచినప్పుడు మనం మరుగుగానే ఉండాలి. కొన్నిసార్లు ఆయన గుప్పిలి తెరిచి మనల్ని ఏం చేస్తాడంటే ప్రజెంట్ చేస్తాడు. అంటే అనేకులు ప్రోత్సాహపడాలని. ఏది చేసినా ఆయన చిత్తమే తప్ప మనం ఏం చేయకూడదు? కనబడాలని ఏమాత్రం కూడా కోరుకోకూడదు. మనకి ఒక తల్లి కనిపిస్తుంది. ఆ తల్లి ఎవరు అని కనుక మనం ఆలోచన చేస్తే కొంచెం లోపలికి వెళ్ళాలి. ఆ తల్లి గురించి ఆలోచన చేయాలి అంటే ముందు తన బిడ్డ గురించి ఆలోచన చేయాలి. తన బిడ్డల గురించి ఆలోచన చేస్తే ఆ బిడ్డ అంతగా ఉండడానికి కారణం ఎవరు అవుతారు? తల్లి అవుతారు కదా. ఎందుకంటే ఒక మాట ఉంది, ఏంటి అంటే ప్రతి ఒక్క బిడ్డకి కూడా మొట్టమొదటి గురువు ఎవరట? తల్లేనట. ఎవరు చెప్పండి? మొట్టమొదటి గురువు తల్లే. తల్లి నేర్పిస్తేనే ఏదైనా నేర్చుకోగలుగుతాడు బిడ్డ. తల్లి నేర్పించలేని బిడ్డలు ఏమీ కూడా నేర్చుకోలేదు. అంటే మనం పిల్లల్ని స్కూల్లో వేయక ముందే పిల్లలకు అన్ని విషయాలు కూడా నేర్పిస్తున్నామంటే మొదటి గురువు ఎవరు చెప్పండి? తల్లి. అంటే ఆ బిడ్డ అంత గొప్పగా వాడబడడానికి కారణం కూడా నేర్పించినటువంటి తల్లి. ఆ కారణం, అద్భుతానికి కారణం. కాబట్టి ఆ తల్లిని గురించి ఈరోజు 2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. 4 సువార్తల్లో కూడా ఈ మాటలు రాయబడతాయి. చాలా మాటలు రాయబడ్డాయి 4 సువార్తల్లో కూడా. అలాంటివి ఏమైనా కొన్ని జ్ఞాపకం చేయగలుగుతారా? మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ 4 సువార్తల్లో కూడా కొన్ని మాటలు రాయబడ్డాయి. కొన్ని మాటలు మత్తయిలోనే రాయబడ్డాయి, కొన్ని మాటలు లూకాలోనే రాయబడ్డాయి, కొన్ని మాటలు మార్కులోనే రాయబడ్డాయి, కొన్ని మాటలు యోహానులోనే రాయబడ్డాయి. కానీ 4 సువార్తల్లో రాయబడినటువంటి మాట ఒక్కటైనా గుర్తు చేస్తారా? సరే, సమయాన్ని వృధా చేయకుండా నేనే చెప్పేస్తున్నాను. 4 సువార్తల్లో కూడా రాయబడినటువంటి మాట ఏంటి అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తిన్న సందర్భం ఎన్ని సువార్తల్లో ఉంది? 4 సువార్తల్లోనూ ఉంది. చూడండి ఒకసారి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 13వ వచనం నుండి ఆ మాటలు మనకు కనిపిస్తాయి. మార్కు సువార్త 6వ అధ్యాయం 30 నుండి ఆ మాటలు మనకు కనిపిస్తాయి. లూకా సువార్త 9వ అధ్యాయం 10వ వచనం నుండి ఆ మాటలు మనకు కనిపిస్తాయి. యోహాను సువార్త 6వ అధ్యాయం 9 నుండి ఆ మాటలు మనకి కనిపిస్తాయి. 4 సువార్తల్లో కూడా ఆ మాటలు మనకి కనిపిస్తాయి. కానీ యోహాను సువార్తలో ఆ మాట చదువుతాం ఒకసారి. యోహాను సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట చదువుదాం. ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిగా ఉండేను కనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగనే చేపలు కూడా
వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించాను. వారు తృప్తిగా తినిన తరువాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొక్క మిగిలినవి 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపివి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియ చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ 4 సువార్తల్లో కూడా ఈ మాట రాయబడింది. ఈ రాయబడినటువంటి ఈ మాట ఎవరి గురించి ప్రస్తావించబడింది అంటే, అప్పటికే యేసయ్య కొన్ని 3 రోజులు ఏం పెట్టారు, మీటింగ్స్ పెట్టారు. మీటింగ్స్ పెడితే అనేక మంది జనం ఆ మీటింగ్స్ లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత 3వ రోజు వారు ఆకలితోటి ఇంటికి ఎందుకు వెళ్ళాలి, వారికి ఎలా అయినా ఏం పెట్టాలి, ఆహారం పెట్టాలి అనేసి అనుకున్నాడు యేసయ్య. అనుకుంటే అప్పుడు వారికి ఆహారం పెట్టండి అనేసి అంటున్నాడు. ఎవరితో? శిష్యులతో అంటుంటే అప్పుడు వెంటనే అంద్రేయ వచ్చి ఫిలిప్ వచ్చి లెక్కలు వేస్తున్నాడు. ఏమో తెలుసా, ఇక్కడ ఉన్న వాళ్ళకి కనీసం కడుపు నిండా కాదు, కొంచెం కొంచెం పెట్టినా కూడా వాళ్ళకి చాలా ధ్యానాల రొట్టెలు తేవాలి అనే మాట మనకి మరొక సువార్తలో కనిపిస్తుంది. అంటే ఫిలిప్ ఏం చేస్తున్నాడు, లెక్కలు వేస్తున్నాడు. ఎలా పెడతాం ప్రభా, 2,000 మంది ఉన్నారు కదా. అంటే పురుషుల సంఖ్య రాయబడింది 5,000 మంది అని. పిల్లలు స్త్రీలని కూడా కలుపుకుంటే దాదాపు 20,000 మంది ప్రజలు ఉన్నారు అక్కడ. ఎన్ని వేల మంది చెప్పండి, 20,000 మంది అవుతారు దాదాపు, పిల్లల్ని స్త్రీలని కూడా కలుపుకుంటే. 1,000 మందికి ఆహారం ఎక్కడి నుంచి తెచ్చి పెడతాం అనేసరి గనక అక్కడ ఫిలిప్ లెక్కలు వేస్తున్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక చిన్నవాడు, నా దగ్గర ఏమున్నాయి, 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి అని తెచ్చినప్పుడు ఆ చిన్నవాడు అంటే 20,000 మందిలో ఆ చిన్నవాడిని గుర్తించారు. ఎవరు అంటే అంద్రేయ గుర్తించాడు. ఎవరు గుర్తించారు చెప్పండి? అంద్రేయ. అంటే యేసయ్య శిష్యుడు గుర్తించాడు. గుర్తించి ఆ చిన్నవాడిని యేసయ్య దగ్గరికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఆ చిన్నవాడు వచ్చి, యేసయ్య నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చిన్న చేపలు ఉన్నాయి అని వాటిని తీసుకొచ్చి ఎవరి చేతిలో పెట్టాడు? యేసయ్య చేతిలో పెడితే యేసయ్య ఏం చేశాడు? వాటిని ఆకాశము తట్టు ఎత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వాటిని విరిచి పంచిపెట్టండి అని శిష్యుడికి ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి 20,000 మంది తినేగా ఇంకా ఎన్ని గంపలు ఎత్తారు చెప్పండి? 12 గంపలు ఎత్తారు. అంటే ఆకలితో ఉన్నటువంటి వారి ఆకలి అంతా తీర్చబడింది. ఇంకా సమృద్ధి, ఇంకా మీరోజనం అనేది జరిగింది. అంటే ఇక్కడ ఆ అద్భుతం జరగడానికి కారణం ఎవరు? చిన్నవాడు. ఎవరు చెప్పండి? చిన్నవాడు. అంటే ఆ చిన్నవాడు కారణం. కానీ ఆ చిన్నవాడు ఆ మీటింగ్కి రావడానికి ఎవరు కారణం అంటే ఆ చిన్నవాడిని కన్నా తల్లి కారణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరు కారణం చెప్పండి? ఆ చిన్నవాడి యొక్క తల్లి. అంతగా అక్కడ ప్రజల యొక్క ఆకలి తీర్చబడడానికి, అద్భుతం జరగడానికి, అనేక మంది సమృద్ధిగా ఆహారాన్ని తినడానికి కారణం ఎవరు అంటే ఆ చిన్నవాడి తల్లి. ఆ చిన్నవాడి తల్లి ఆ మీటింగ్ లో ఉందో లేదో మనకు తెలియదు. ఒకవేళ ఏదైనా బలహీనతను బట్టి, శారీరక సంబంధమైనటువంటి ఆ బలహీనతను బట్టి రాలేకపోయిందోను. కానీ మొట్టమొదటిగా ఆ తల్లి ఏం చేసిందో తెలుసా? తన కుమారుణ్ణి సిద్ధపరిచి యేసయ్య దగ్గరికి పంపించింది. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తల్లిలో ఉన్నటువంటి మొదటి లక్షణం ఏంటి చెప్పండి? తన కుమారుణ్ణి సిద్ధం చేసింది. అంటే చక్కగా స్నానం చేయించి బట్టలు వేసింది. ఆ కుమారుడి వయసు కనుక మనం లెక్కలు వేస్తే దాదాపు 8 సంవత్సరాలు ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి చిన్నపిల్లవాడు. ఆ చిన్నపిల్లవాడిని స్నానం చేసి రెడీ చేసింది. 2 రొట్టెలు చేసి చేపలు ఇచ్చి, నీకు ఒకవేళ ఆహారం అవసరం అయితే తిను అని వాటిని కూడా సిద్ధం చేసి తల్లి ఏం చేసింది? ఎక్కడికి పంపించింది? యేసయ్య దగ్గరికి పంపించింది. ఈ రోజు మన పిల్లల్ని ఎక్కడికి పంపిస్తున్నాం? ఊర్లు పంపిస్తున్నాం కదా. సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఖచ్చితంగా ఊరు వెళ్తానంటున్నారండి, సరదా పడుతున్నారండి మన పిల్లలు. లేకపోతే పిక్నిక్ వెళ్తున్నారండి, ఎగ్జిబిషన్కి వెళ్తానంటున్నారండి, బీచ్కి వెళ్తానంటున్నారండి అనేసి అంటే అది తప్పు అనేసి అని నేను అనట్లేదు. మరలా అక్కడికి ఇక్కడికి పంపించడం కూడా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటాం మనం. ఓ మా పిల్లలు ఎగ్జిబిషన్కి వెళ్ళారు అని ఏవేవో గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. కానీ గడిచినటువంటి 1 వారం రోజులు సండే స్కూల్ సమ్మర్ క్యాంప్ పెట్టారు. ఒక్క రోజు కూడా మానకుండా వచ్చిన పిల్లలు ఎంతమంది ఉన్నారు?
చాలా తక్కువ మందే ఉన్నారు, తక్కువ చేతులు లెగుస్తున్నాయి చూసారా. అంటే మన పిల్లల్ని దేవుని సన్నిధికి పంపించే విషయంలో ఎంత సిద్ధపాటు ఉంది మనకి. ఇక్కడ ఈ తల్లి విషయం ఒక్కసారి ఆలోచన చేయండి. తన తల్లి యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నా బిడ్డలు యేసయ్య చెంత ఉండాలి, నా బిడ్డ దేవుని సన్నిధిలో ఉండాలి, నా బిడ్డ దేవుని పాదాల దగ్గర ఉండాలి అనేటువంటి ఆశ ఆ తల్లిది. అందుకనే అంతగా సిద్ధం చేసి ఆ బాలుని పంపించడం జరిగింది. మనకి బైబిల్లో బాగా తెలుసు కదా, సలోమి జబదయి కుమారుల యొక్క తల్లి. ఆమె యొక్క ఆశ కూడా ఏంటి? యేసయ్య దగ్గరకు వచ్చి ఏమడిగింది? నా కుమారులు ఇద్దరు కూడా పరలోకంలో ఎక్కడుండాలి? నీ కుడి పార్శ్వం ఒకరు ఉండాలి, ఎడమ పక్కన ఒకరు ఉండాలి, నా బిడ్డలిద్దరికి అలాంటి ఆధిక్యత ఇవ్వాలి యేసయ్య అడిగింది. అంటే ఆమె ఆలోచన చూడండి, భౌతికంగా నా బిడ్డలు గొప్పలు అవ్వాలని అడగలేదు యేసయ్యని, లేకపోతే భౌతికంగా ఏదేదో సాధించాలి, గిన్నిస్ బుక్ లో ఎక్కాలి, లేకపోతే రికార్డు సాధించాలని తన తండ్రి యేసయ్య అడగలేదు. తన బిడ్డల గురించి ఏమడిగింది అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం అడిగింది సలోమి. ఆత్మ సంబంధమైనటువంటి దీవెనలు కోరుకుంది యేసయ్య దగ్గర నుంచి. ఈ రోజు మన బిడ్డల విషయంలో కూడా మనం ఇంకా భౌతిక సంబంధంగానే మన బిడ్డలు ఏవేవో చేయాలి, ఎక్కడెక్కడ ఉండాలనుకుంటున్నామా, లేక నా బిడ్డలు దేవుని సన్నిధిలో ఉంటే అదే ఆశీర్వాదం. నా బిడ్డలు పరలోకాన్ని రాజ్యాన్ని సంపాదించుకోవాలి, ఆధ్యాత్మికంగా ఆత్మచేత నింపబడాలి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి అనే ఆశ ఏమైనా కలిగి ఉన్నామా? ఒక్కసారి ఈ చిన్న బిడ్డ యొక్క తల్లిలో నుండి ఈరోజు మనం ఎంతైనా కూడా నేర్చుకోవాల్సినటువంటి విషయం అయి ఉన్నది. ఈరోజు ఎంతగా మనము ఇలాంటి ఆశ కలిగి ఉన్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఈ తల్లి యొక్క ఆశ ఏంటో తెలుసా? నా బిడ్డ దేవుని సన్నిధిలో ఉండాలి, యేసయ్య పాదాల దగ్గర ఉండాలి అని ఆ బిడ్డను ఏం చేసింది చెప్పండి? సిద్ధం చేసి యేసయ్య దగ్గరికి పంపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలా మంది ఈరోజు దేవుని సన్నిధికి మనం వచ్చేస్తాం, మన పిల్లల్ని ఎక్కడ పెట్టేస్తాం? ఇంట్లో టీవీ చూడండి అనేసి అని పెట్టేస్తూ ఉంటాం. దేవుని సన్నిధి అంటే ఉదాహరణకి స్కూలు హాఫ్ డేస్ అంటే ఉదయం 7 గంటలకే పెట్టేస్తారు. అలాంటప్పుడు మనం ఎప్పుడో 4 గంటలకు లేచి మరి వాళ్ళకి టిఫిన్ బాక్స్ కట్టి 7 గంటలకి బస్సు ఎక్కించేస్తాం, లేకపోతే పంపించేస్తాం టైం ప్రకారం. ఎందుకంటే మా పిల్లలు పలానా స్కూల్లో చదువుతున్నాడు, టైం ప్రకారం పంపించేయాలి అని చూసుకుంటాం. కానీ ఎప్పుడైనా సండే స్కూల్కి టైం ప్రకారంగా వచ్చాడా నా బిడ్డ, లేక దేవుని మందిరానికి టైం అంటే టైం ప్రకారంగా నా బిడ్డలు వచ్చారా అనే విషయాన్ని మనం ఎంతైనా పట్టించుకుంటున్నామా? మిగిలిన 6 రోజులు టైం ప్రకారం పంపించేస్తాం స్కూల్కి, మరి ఆదివారం టైం మనకే టైం ఉండదు. ఇక మన బిడ్డలు ఏం టైంకి పంపిస్తాం దేవుని సన్నిధికి? అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి. ఈ చిన్నవాడి యొక్క తల్లి టైం ప్రకారంగా అన్ని సిద్ధం చేసి తన కుమారుడు యేసయ్య దగ్గర ఉండాలని కోరుకుంది. యేసయ్య పాదాల దగ్గర ఉంటే చాలు, మా బిడ్డ యేసయ్య చెంత ఉంటే చాలు, దేవుని సన్నిధిలో ఉంటే చాలు, అది ఆశీర్వాదం అని కోరుకుంది కనుక తన తల్లి యొక్క ఆశ, తన తల్లి యొక్క కోరిక నెరవేర్చబడింది. అనేక మంది ఆకలి తీర్చే ఆశీర్వాదకరమైన బిడ్డగా ఆ బిడ్డ మారిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజు మన బిడ్డల విషయంలో కూడా వారు దేవుని సన్నిధిలో ఉంటే చాలు, దేవుని పాదాల దగ్గర ఉంటే చాలు, దేవుని పాటలు నేర్చుకుంటే చాలు, దేవుని పరిచర్య చేస్తే చాలు, దేవుని ఆరాధించే వారిగా ఉంటే చాలు, దేవుని స్తుతించే వారిగా ఉంటే చాలు, దేవుని సన్నిధిలో నివాసం చేసే వారిగా ఉంటే చాలు అని మనం ఆశపడితే అనేక ఆత్మలకు రక్షణకరంగా మన బిడ్డలను దేవుడు నిలబెట్టబోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదటిగా మనం ఏం కలిగి ఉండాలి చెప్పండి? ఆశ ఉండాలి. ఆశతో మన బిడ్డల్ని సిద్ధపరిచి దేవుని సన్నిధానానికి సిద్ధపరిచి పంపించాలి. రెండవ విషయాన్ని కూడా నేను మాట్లాడుతున్నా. రెండవ విషయం ఏంటి అంటే ఈ తల్లిలో ఉన్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి, 2 విషయాలే. రెండవ విషయం ఏంటి అనేసి అంటే అసలు 5 రొట్టెలు 2 చేపలు కూడా యేసయ్యకి ఇవ్వాలి అనే ప్రేరేపణ ఈ బిడ్డకి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి దగ్గర నుంచే వచ్చింది. తల్లిదండ్రులు ఇవ్వడం నేర్పిస్తే పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? ఇస్తారు. తల్లిదండ్రులకి ఇవ్వడం తెలియకపోతే, పక్క వాళ్ళకి పెట్టడం రాకపోతే పిల్లలు పెడతారా? ఆల్రెడీ నేను మొదట చెప్పాను, తల్లి మొదటి గురువు అనేసానంటే ఇంగ్లీష్ నేర్పించడానికి, హిందీ నేర్పించడానికి కాదు. తల్లి ఉదాహరణకి వాళ్ళకి మాటలు నేర్పించడం అయినా, లేకపోతే ప్రక్క వాళ్ళతో వందనంగా మాట్లాడటం అయినా, లేకపోతే వాళ్ళు చేసే పనులు ఇలా చేయాలి, ఇలా మాట్లాడాలి, ఎవరైనా వచ్చినప్పుడు కుర్చీ వేసి కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి అని ఈ విషయాలని ఎవరు నేర్పిస్తారు? తల్లే నేర్పిస్తుంది బిడ్డలకి. అంటే ఈ 5 రొట్టెలు కూడా ఇవ్వాలి అనే ప్రేరేపణ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆ బిడ్డకి తన తల్లి దగ్గర నుంచి వచ్చింది. తన తల్లి కూడా ఇచ్చే గుణం కలిగింది కాబట్టి, ఓహో నా తల్లి ఇలా ఇచ్చే లక్షణం ఉంది కదా,
కూడా ఇవ్వాలి. అంటే ఇక్కడ ఈ 5,000 మందికి ఆహారం కట్టడానికి యేసయ్య చూస్తున్నారు కదా, నా దగ్గర ఇది ఉంది కదా, ఇది పట్టుకెళ్ళి ఏమిద్దాం, యేసయ్యకి ఇచ్చేద్దాం. మందిరంలో అవసరం ఉంది కదా, లేక మందిరం పని జరుగుతుంది కదా, ఇదేం చేద్దాం, యేసయ్యకి ఇచ్చేద్దాం, యేసయ్య చేతుల్లో పెడదాం, యేసయ్య చూసుకుంటాడు అనే మనసు ఎక్కడికి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? తన తల్లి దగ్గర నుంచే వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఈరోజు మనం ఎలాంటి మనసుతో ఉంటామో మన పిల్లలు కూడా అలాంటి మనసుతోనే ఉంటారు. కొంతమంది ఉంటారు ఏంటో తెలుసా, లోకంలో ఎంతో ధనం వెచ్చిస్తారు, దేవుని సన్నిధిలో ధనాన్ని వెచ్చించడానికి ఇష్టపడరు. ఒక అబ్బాయి గట వాళ్ళ అమ్మ 2 10 కాగితాలు ఇచ్చిందట. ఎన్ని కాగితాలు ఇచ్చింది చెప్పండి? 2 10 కాగితాలు ఇచ్చిందట. ఇచ్చి ఒక కాగితం నువ్వు స్నాక్స్ కొనుక్కో, బింగోయే ఏదో కొనుక్కో, ఇంకొక 10 కాగితం ఏం చెయ్యి, సండే స్కూల్లో కానుకెయ్యి అనేసరి ఇచ్చిందట. ఇస్తే ఆడుకుంటూ రోడ్డు అప్పుడు నడిచి వస్తున్నాడట. ఆ బిడ్డ నడిచి వస్తుంటే ఒక 10 కాగితం పడిపోయిందట. ఏమైంది చెప్పండి? 2 10 కాగితాలు ఇచ్చింది, ఒక 10 కాగితం పడిపోయింది. తీరా వచ్చి చూసుకుంటే ఒక 10 కాగితమే ఉంది ఫ్యాన్ జోబులో. అప్పుడు వీడు వాళ్ళ అమ్మలా చాలా తెలివైనోడట. ఏమనుకున్నాడు తెలుసా? పడిపోయింది దేవుడిది, మిగిలిన 10 కాగితం ఎవరిది అది అనుకున్నాడట. అంటే ఇంక సండే స్కూల్లో ఏమీ లేదు, కానుకేయలేదు. అంటే ఎన్ని తెలివితేటలో చూడండి. అంటే పిల్లలకి మన తెలివితేటలో వచ్చేస్తూ ఉంటాయి. మనం ఎలా ప్రవర్తిస్తామో వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. చాలా మంది మీరందరూ కూడా చాలాసార్లు ఏమంటారో తెలుసా, మా చిన్నోడిని అచ్చం పాస్రం గారే అంటారు నన్ను. అది ఖచ్చితం, నేను ఒప్పుకుంటాను కూడా. ఒకవేళ నోరు పెద్దదేమో నాకులాగా, కానీ మనసు కూడా నా మనసే. ఏదైనా తింటున్నాడు అనుకోండి, వాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తినాలనుకుంటాడు. వాడు ఒక్కడే తినేయాలనుకోడు, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తినాలనుకుంటాడు. గడిచిన దినాలు చెక్కి నాకు తెలుసు. మొన్న మంగళవారం పురుషుల గుడికి జరుగుతుంది అవతల. ఇవతల ఆడికి ఆకలి వేస్తుందని నైట్ ఆమ్లెట్ వేసుకుంటా అన్నాడు. వేసుకో అనేసి అన్నాను నేను. వేసుకో అనేసి అంటే వేసుకుంటున్నాడు. అప్పుడు నీకు వెయ్యినా అన్నాడు నన్ను. ఈలోగా చెక్కిన అందు వెయ్యి, అమ్మకు కూడా వెయ్యి అన్నది. తర్వాత తాతయ్య నీకు వెయ్యినా అని అడిగాడు. వెయ్యి అన్నాడు వాళ్ళ తాతయ్య. తర్వాత వేసి బ్లెస్సీని శ్రేష్ఠ కూడా వచ్చారు. శ్రేష్ఠకి బ్లెస్సీకి వేశాడు. ఇంకా షెకినాకి మిగిలిపోయిందని షెకినాకి మళ్ళీ ఆమ్లెట్ వేశాడు. అంటే వాడు మనసు చెప్తున్నాను, నా మనసే, అది ఖచ్చితంగా ఒప్పుకోవాలి. తనతో పాటు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తినాలి అనుకుంటారు. తను తినాలనుకున్నదే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా తినాలి అనుకుంటాడు. అంటే మన పిల్లలకి మనసు ఎక్కడి నుంచి వస్తుంది? మన దగ్గర నుంచే వస్తుంది. ఈ తల్లి అంటే 5 రొట్టెలు 2 చేపలు యేసయ్య చేతుల్లో పెట్టాలి అనేటువంటి ప్రేరేపణ, దేవునికి ఇవ్వాలి అనే ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి దగ్గర నుంచే వచ్చింది. ఈరోజు మరి మన బిడ్డలకి మనం ఏం నేర్పిస్తున్నాం, ఎలా ఉన్నా మన బిడ్డల్ని పెంచుతున్నాం అనే విషయాన్ని ఎంతైనా ఆలోచన చేయాలి. ఆ ఇవ్వాలనే మనసు వచ్చింది కాబట్టే అన్ని వేల మందికి ఎలా మారిపోయాడు? ఆశీర్వాదకరంగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనమైనా సరే, మన బిడ్డలైనా సరే ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఈ తల్లిలో నుండి మనం నేర్చుకునేటువంటి 2 లక్షణాలు. మొట్టమొదటి ఏంటి చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని పాదాల దగ్గర ఉండాలి, యేసయ్య చెంత ఉండాలి అనే ఆశ కలిగి ఉండాలి, అలాగే సిద్ధం చేసి పంపించాలి. రెండవది ఇవ్వాలనేటువంటి విషయాన్ని కూడా మన పిల్లలకి మనం ఏం చేయాలి? అప్పటికప్పుడు నేర్పించాలి. దేవునికి ఇవ్వడం తర్వాతే అనే విషయాన్ని కనుక నేర్పిస్తే దేవుడు వాళ్ళని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. మా తల్లి ఏది నేర్పిస్తే అదే బిడ్డలు నేర్చుకుంటూ ఉంటారు. ఆ విషయాన్ని మాత్రం మనం ఎంత మాత్రం కూడా మర్చిపోకూడదు. ఉదాహరణకి సమూయేలు యొక్క తల్లిని చూద్దాం, హన్నా. అక్కడ 4 సంవత్సరాలు అయింది. హన్నా ఏం చేసింది? మొక్కుకుంది, నేను పుట్టిన బిడ్డని దేవుడికి ఇచ్చేస్తానని. పాలు విడిచిన తర్వాత షిలోహులో ఉన్న మందిరానికి తీసుకొచ్చి ఇచ్చింది అని మనం వాక్యంలో చూస్తాం కదా. పాలు అంటే ఇప్పుడు 1 సంవత్సరమే ఇస్తున్నారు పాలు. అప్పటి రోజుల్లో లెక్కేసుకుంటే 4 సంవత్సరాలు పాలు తాగాడు సమూయేలు. 4 సంవత్సరాలు అయిన తర్వాత పాలు విడిచిన తర్వాత దేవాలయానికి తీసుకొచ్చింది హన్నా. తీసుకొస్తే ఏం చేశాడట సమూయేలు? అక్కడనే దేవుడికి ఏం చేశాడట? యెహోవాకి మొక్కాడట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మోకరించి వెంటనే దేవునికి మొక్కాడు. అంటే దేవుని సన్నిధిలోకి వచ్చి దేవునికి ప్రార్థన చేయాలని, మొక్కాలని 4 సంవత్సరాల కుర్రోడికి ఎవరు నేర్పించారు? ఏ పాస్టర్ గారు నేర్పించారు? ఏ సండే స్కూల్ టీచర్ నేర్పించాడు? అప్పటికి అసలు దేవుని సన్నిధికి వెళ్ళాడా? అంతవరకు ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళలేదు సమూయేలు. హన్నా కూడా తన బిడ్డను తీసుకొచ్చేదాకా దేవుని సన్నిధికి రానని తీర్మానం చేసుకుంది.
అంటే 4 సంవత్సరాలు దేవుడి సన్నిధినే చూడలేదు సమయాలు, ఏ సండే స్కూల్కి వెళ్ళలేదు. కానీ వచ్చిన వెంటనే ఏం చేశాడు? యెహోవాకి మొక్కాలి, దేవునికి ప్రార్థించాలి, దేవుని సన్నిధిలో భయభక్తులుగా ఉండాలి అని ఎవరు నేర్పించారు చెప్పండి? తన తల్లి అయినటువంటి హన్నా నేర్పించింది. ఈరోజు తల్లుల మీద దేవుడు గొప్ప బాధ్యతలు పెట్టాడు, గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు. తల్లులకి గొప్ప బాధ్యత కూడా మన మీదే పెట్టాడు. మరి ఈరోజు ఎంతవరకు మనం నేర్పిస్తున్నాం? ఈరోజు దేవుడు మనకి పిల్లల్ని ఇచ్చాడు అంటే వారిని ఒక మంచి వారిగా పెంచుతామని, వారిని ఆశీర్వాదకరమైన పాత్రలుగా పెంచుతామని మనల్ని నమ్మి దేవుడు ఏం చేశాడు? పిల్లల్ని మన చేతిలో పెట్టాడు. మరి వాళ్ళు చెడిపోతున్నారు అంటే దేవుడు మన మీద పెట్టిన నమ్మకాన్ని మనం ఏం చేస్తున్నాం చెప్పండి? వమ్ము చేస్తున్నాం. వారు అల్లరిచిల్లరగా ఉంటున్నారు, దేవుని యొక్క భయభక్తులు లేకుండా ఉంటున్నారు అంటే దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేస్తున్నాం. వారిని కనుక దేవుని సన్నిధిలో మనం పెంచితే దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి ఆ నమ్మకాన్ని మనం నిలబెడుతున్నాం అనే విషయాన్ని ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ బిడ్డ దేవుని చేతుల్లో పెట్టగలిగాడు కనుక దాన్ని దేవుడు ఏం చేశాడంటే విస్తరింపజేశాడు. 5 రొట్టెలు 2 చేపలని ఏం కలిగి చెప్పండి? విరవగానే విస్తరణ వచ్చింది. ఆ బిడ్డ కొన్ని కారణాలు చెప్పాలి. ఏమన్నా తెలుసా? నేను మాత్రమే తింటానికి ఎవరికి పెట్టను అనేసి అనవచ్చు, లేక నేను తిన్నాక మిగిలితే ఇస్తాను అనొచ్చు, లేకపోతే నేను సగం తీసుకుని సగం ఇస్తాను అని ఇలా ఎన్నో మాటలు చెప్పవచ్చు. కానీ ఏ మాట చెప్పకుండా వెంటనే తన దగ్గర ఉన్నాయన్నీ కూడా దేవుని చేతితో పెట్టాడు కనుక వెంటనే ఏమొచ్చింది చెప్పండి? అక్కడ విస్తరణ వచ్చింది. అంటే 2 ఎన్నైనాయి? 4 ఎన్ని? 4 ఎన్నైనాయి? 16 అయినాయి. 16 ఎన్నైనాయి? 256 అయినాయి. 256 ఎన్నైనాయి? 65,536 అయినాయి. మన లెక్కల్లో బాగా ఎక్కువ స్ట్రాంగ్ కదా, అందుకనేసి. అంటే ఇంత విస్తరణ ఎలా జరిగింది అనేసి అంటే యేసయ్య చేతుల్లో పెట్టడాన్ని బట్టి ఈరోజు మనము కూడా అక్కడ దేవుని సన్నిధిలో ఆ బిడ్డ ఇవ్వగలగడం నేర్పించింది తల్లి. ఈరోజు మనం అంతవరకు ఆ కుటుంబం పేద కుటుంబమే, ఆ చిన్నబిడ్డ యొక్క కుటుంబం ఏంటి చెప్పండి? పేద కుటుంబమే. కానీ ఆ అద్భుతం జరిగిన తర్వాత గొప్ప కుటుంబం అయింది. దేవునికి స్తోత్రం చెప్దామా? పేద కుటుంబం కాస్త ఏ కుటుంబం అయింది? గొప్ప కుటుంబం. ఎలాగైందండి గొప్ప కుటుంబం? ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నారండి అనేసి అంటారేమో. కానీ 2000 సంవత్సరాలుగా ఆ బిడ్డల గురించి, ఆ తల్లిని గురించి మనం క్రైస్తవ ప్రపంచం ఏం చేస్తూ ఉంటుంది? మాట్లాడుకుంటూనే ఉంటుంది, నేర్చుకుంటూనే ఉంటుంది ఆ బిడ్డని బట్టి. ఆ బిడ్డ, ఆ తల్లి కూడా అనేకులకు ఎలా ఉన్నారు? మాదిరిగానే ఉన్నారంటే ఆ కుటుంబం గొప్ప కుటుంబమా కాదా చెప్పండి? గొప్ప కుటుంబమే. ఈ 2000 సంవత్సరాల వరకు కాదు, క్రీస్తు రాకడ వరకు కూడా ఆ తల్లి కొనియాడబడే జాబితాలోనే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా కొనియాడబడినటువంటి స్త్రీల జాబితాలో దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. ఆదర్శవంతమైనటువంటి తల్లులుగా మనల్ని దేవుడు ఉంచాలనుకుంటున్నాడు. ఆదర్శవంతమైనటువంటి స్త్రీలుగా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు. మనకి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత చాలా గొప్ప బాధ్యత. ఒకవేళ ఇంతవరకు ఆ బాధ్యతలో మనం నిర్లక్ష్యంగా ఉన్నామేమో, అశ్రద్ధగా ఉన్నామేమో. ఈరోజు కొంతమంది తల్లుల్ని దేవుడు మన ఎదుట ఉంచాడు. సూసన్ వెస్లీని ఉంచాడు తన బిడ్డల కొరకు చేసిన ప్రార్థన. లేక థామస్ అల్వా ఎడిసన్ యొక్క తల్లి దేవుడు ఎందుకు ఉంచినటువంటి విశ్వాసము కలిగినటువంటి తల్లిని మన ముందు ఉంచాడు. ఇంకా చాలా మంది తల్లులను మన ముందు ఉంచాడు. అలాగే పేరు లేనటువంటి ఒక తల్లి బైబిల్ గ్రంథంలో నుంచి ఆ చిన్నవాని యొక్క తల్లిని దేవుడు మన ముందు ఉంచాడు. మరి మనం ఏ తల్లిలా ఉంటున్నాం? ఎంతవరకు మన బిడ్డల విషయంలో సరైనటువంటి బాధ్యత కలిగి ప్రవర్తిస్తున్నాం? వారిని ఆశీర్వాదకరమైనటువంటి పాత్రలుగా సంఘానికి, సమాజానికి అందించగలుగుతున్నాం అనే విషయాన్ని మనం ఎంతైనా పరిశీలన చేసుకుందాం. ఈ మదర్స్ డే రోజున మరొక్కసారి ఆదర్శవంతమైన తల్లిగా దేవుడు మనల్ని చూడాలనుకుంటున్నాడు, ఉంచాలనుకుంటున్నాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమెనందరూ కూడా మోకరించినట్లయితే, ప్రభువా ఒకవేళ ఇంతవరకు అయ్యా నా మీద పెట్టినటువంటి బాధ్యత ఎంత గొప్పదో గుర్తించుకుండగా నిర్లక్ష్యంగా ఉన్నానయ్యా, అశ్రద్ధగా ఉన్నాను. నా బిడ్డల విషయంలో, వారిని పెంచే విషయంలో, వారిని సన్నిధానానికి నడిపించే విషయంలో, వారిని పోషించే విషయంలో, అయ్యా వారికి ఇవ్వడం నేర్పించే విషయంలో, వారిని నీ సన్నిధికి సిద్ధపరిచే విషయంలో, వారి జీవితంలో నువ్వు చేసే కార్యాలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థించే విషయంలో, విశ్వాసం ఉంచే విషయంలో నేను నిర్లక్ష్యంగానే ఉన్నానేమో అయ్యా, అశ్రద్ధగానే ఉన్నానేమో ప్రభువా. అయ్యా నన్ను క్షమించు అయ్యా. మరొకసారి తల్లుల ఆరాధనలో నీవు నాతో మాట్లాడావు అయ్యా, మాతో మాట్లాడావు ప్రభువా. ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లిగా సమాజం ముందు కొనియాడబడిన స్త్రీగా నన్ను నిలబెట్టాలనుకుంటున్నావు. అనేక తల్లులకు మాదిరిగా నన్ను ఉంచాలనుకుంటున్నావు కనుక మరొక
ప్రార్థించడం నాకు నేర్పించయ్యా. నా బిడ్డల విషయంలో నీ సన్నిధిలో కన్నీళ్లు కార్చడం నాకు నేర్పించయ్యా. అయ్యా, వారి విషయంలో నువ్వు చేయబోయే కార్యాలను విశ్వాసముతో నిరీక్షణతో చూసేటువంటి కన్నులు నాకు దయచే ప్రభువా అని ప్రతి ఒక్కరు కూడా తీర్మానం చేసుకుందాం. అటు రీతిగా దేవుని సహాయాన్ని కోరుకుందాం. హల్లెలూయా. దేవుడు అలాంటి ఆశీర్వాదకరమైన యోగ్యమైన తల్లిగా దేవుడు నిన్నుంచాలని దేవుని సన్నిధిలో ఒక మంచి తీర్మానము కలిగి ఉండాలని దేవుని దాసుడిగా జ్ఞాపకం చేస్తూ, మీలో నుండి ఒక తల్లిగా ఉన్నటువంటి మీరు ఈ వాక్యం మీకు అర్థమయ్యి, అవును నేను కూడా ఇంతవరకు మాట్లాడినటువంటి ఆ మాదిరికరమైన ఆశీర్వాదకరమైన తల్లిగా నేను ఉండాలని, అలాగే యేసుక్రీస్తు మహిమ మందిరంలో ఉన్న తల్లులందరూ ఉండాలని మరి ప్రేరేపణ కలిగిన వారు, తీర్మానం కలిగిన వారు ఒక్కరు క్లుప్త ప్రార్థన ముందుకు వచ్చి చేయవలసిందిగా, మిగిలినటువంటి వారు ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా తెలియజేస్తాం. తల్లుల్లో నుండి ఒకరు, అవును ప్రభా, అలాంటి తల్లిగా నన్నుంచు, అలాగే నా తోటి బిడ్డలను కూడా అలా ఉంచు అనేటువంటి ఆశ కలిగిన వాడు. కాజులూరు మణిగారు వచ్చి ప్రార్థన చేస్తారు. మణిగారు ప్రార్థన చేస్తూ ఉండగా మనం ప్రార్థనలో ఏకీభవిస్తూ, అవును తండ్రి, నీ సన్నిధికి నడిపించే తల్లిగా నీకు ఇవ్వాలనేటువంటి ప్రేరేపణ మొదట అవును మనలో కలిగితేనే కదా మన పిల్లల్లో కలిగేది. మనకు లేనిది మన బిడ్డలకు ఎలా వస్తుంది? ఏదైనా